గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. హౌ ఆర్ యు ఆల్? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. రైట్. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఇంటీజర్స్. ఇంటీజర్స్లో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో మనం కొన్ని టాపిక్స్ నేర్చుకున్నాము. అయితే ఈరోజు రిమైనింగ్ ఇంకా కొన్ని టాపిక్స్ నేర్చుకున్నాము. రైట్. నేర్చుకోబోయే ముందు ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందాము. ఆ వ్యక్తి ఫోటో నేను షేర్ చేస్తాను, చూడండి. హూ ఇస్ హీ? లాలా లజపత్ రాయ్. లాలా లజపత్ రాయ్. ఈరోజు మనం నేర్చుకోబోయేది ఎవరి గురించి అంటే, ఒక గొప్ప మహనీయుడు, భారత స్వాతంత్ర ఉద్యమంలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించిన వ్యక్తి, పంజాబ్ కేసరి అనే పేరుతో పిలువబడే లాలా లజపతి రాయ్ గారు. ఆయన జీవితం, ఆయన త్యాగం మరియు ఆయన చివరి మాటలు ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తి జ్వాలను రగిలించే సజీవ సాక్ష్యాలు. ఇప్పుడు ఆయన ప్రయాణాన్ని గుర్తు చేసుకుందాం. 1865 జనవరి 28న పంజాబ్లో జన్మించిన లాలా లజపత్ రాయ్ గారు కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప న్యాయవాది, సమర్థవంతమైన రచయిత, నిర్భయమైన పాత్రికేయుడు మరియు ముఖ్యంగా దూరదృష్టి కలిగిన విద్యావేత్త. ఆయన స్వామి దయానంద సరస్వతి యొక్క ఆర్య సమాజ సిద్ధాంతాలతో ప్రభావితమయ్యారు. కులం, మతం పేరుతో సమాజంలో ఉన్న అసమానతలను రూపుమాపడానికి పోరాడారు. విద్య ద్వారానే సమాజంలో నిజమైన మార్పు వస్తుందని నమ్మి దయానంద్ ఆంగ్లో వైదిక్ సంస్థల స్థాపనలో కీలక పాత్ర పోషించారు. ఆంగ్లేయుల ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టడం ద్వారానే వారిని దేశం నుంచి వెళ్ళగొట్టవచ్చని ఆయన బలంగా విశ్వసించారు. విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ ఉద్యమానికి ఊపిరి పోశారు. ఆయన చొరవతోనే పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి సంస్థలు ఆవిర్భవించాయి. లాలాజీ, బాల్ గంగాధర్ తిలక్ మరియు బిపిన్ చంద్రపాల్, ఈ లాల్ బాల్ పాల్ త్రయం దేశవ్యాప్తంగా జాతీయవాద భావాలను వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించారు. లాలాజీ జీవితంలో అత్యంత స్ఫూర్తిదాయకమైన ఘట్టం ఆయన వీర మరణం. అది 1928వ సంవత్సరం. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన సైమన్ కమిషన్ ను భారతీయులందరూ వ్యతిరేకించారు. ఆ కమిషన్ లో ఒక్క భారతీయుడు కూడా లేకపోవడం మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. లాహోర్లో జరిగిన శాంతియుత నిరసన ప్రదర్శనకు లాలాజీ నాయకత్వం వహించారు. వేలాది మంది ప్రజలు సైమన్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. శాంతియుతంగా జరుగుతున్న ఆందోళనపై బ్రిటిష్ పోలీసులు విచక్షణారహితంగా లాఠీ చార్జ్ చేశారు. పోలీస్ సూపరింటెండెంట్ జేమ్స్ స్క్వాట్ స్వయంగా లాలాజీ ఛాతిపై, తలపై తీవ్రంగా కొట్టారు. తీవ్ర గాయాలతో నేల కొరిగిన లాలాజీ ధైర్యం చెక్కు చెదరలేదు. ఆయన లేచి నిలబడి చేసిన ప్రకటన యావత్ దేశాన్ని మేల్కొల్పింది. ఆయన ఏం చెప్పారంటే, ఈ రోజు నా గుండెలపై పడిన ప్రతి దెబ్బ భారతదేశంలోని బ్రిటిష్ సామ్రాజ్య శవపేటికకు చివరి మేకు అవుతుంది. ఆ గాయాల కారణంగా సరిగ్గా 3 వారాల తర్వాత నవంబర్ 17న ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణం భగత్ సింగ్ వంటి యువ విప్లవకారులను తీవ్రంగా ప్రభావితం చేసింది. స్వాతంత్రోద్యమానికి కొత్త ఊపినిచ్చింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆ మహనీయుడిని స్మరించుకుంటూ ఆయన కలలు కన్న బలమైన, ఐక్యమైన భారతదేశాన్ని నిర్మించే దిశగా మనము అడుగులు వేద్దాము. ఈరోజు మనం లాలా లజపత్ రాయ్ గారి గురించి మాట్లాడుకున్నాం కదా. చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది కదా ఆయన స్టోరీ. రైట్. ఈరోజు మన మ్యాథ్స్ టాపిక్ లోకి వెళ్దాము. ఈరోజు మనం నేర్చుకోబోయే మన మ్యాథ్స్ టాపిక్ ఏంటిది? ఇంటీజర్స్. రైట్. ఇంటీజర్స్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. న్యాచురల్ నెంబర్ సిస్టము, హోల్ నెంబర్ సిస్టము, కాక నెగిటివ్ నెంబర్స్ ని కూడా మనం యాడ్ చేస్తే వచ్చే నెంబర్ సిస్టమే ఇంటీజర్స్, నెంబర్ సెట్. సో మనకి హోల్ న్యాచురల్ నెంబర్స్ లో ఓన్లీ ఈ పార్ట్ ఉంటుంది. హోల్ నెంబర్స్ లో 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే కమింగ్ టు ఇంటీజర్స్, నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. రైట్. న్యాచురల్ నెంబర్స్ లో లీస్ట్ నెంబర్ ఎంత అంటే 1 అని చెప్పొచ్చు. హోల్ నెంబర్స్ లో లీస్ట్ నెంబర్ ఎంత అంటే 0. అదే ఇంటీజర్స్ లో
మనం లీస్ట్ నెంబరు చెప్పలేము, హైయెస్ట్ నెంబరు చెప్పలేము. ఎందుకో ఇప్పుడు చూద్దాం మనం. రైట్, మనందరికీ తెలుసు ఎప్పుడైనా నెంబర్ లైన్ మీద రైట్ సైడ్ మూవ్ అవుతూ ఉంటే నెంబర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఆమె కరెక్ట్? మీరు 3 తీసుకున్నారనుకోండి, 3 వాల్యూ 2 కంటే పెద్దగా ఉంటుందా చిన్నగా ఉంటుందా? పెద్దగా ఉంటుంది. సో నెంబర్ లైన్ మీద రైట్ సైడ్ మూవ్ అయ్యే కొద్దీ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 నుంచి లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతా, ఏమొస్తుంది? 2 తర్వాత 1 తర్వాత 0, అంటే ఏమవుతుంది? వాల్యూస్ తగ్గుతూ వస్తున్నాయి. సో ఎప్పుడైనా నెంబర్ లైన్ మీద మనం లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతూ వస్తే వాల్యూస్ తగ్గుతాయి, అదే రైట్ సైడ్ మూవ్ అవుతూ వస్తే వాల్యూస్ పెరుగుతాయి. మనం ఇంటిజర్ నెంబర్ లైన్ కనుక చూసినట్టయితే మనకి మిడిల్ లో ఏముంటుంది? 0 ఉంటుంది. 0కి రైట్ సైడ్ అన్ని పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ అన్ని నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. am I right? ఎస్. సో మీరు గమనించండి, ఈ 0కి అన్ని లెఫ్ట్ సైడ్ నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి, అంటే దాని అర్థం ఏంటి? అన్ని నెగిటివ్ వాల్యూస్ 0 కంటే తక్కువ. ఆల్ నెగిటివ్ వాల్యూస్ ఆర్ లెస్ దాన్ 0. లెస్ దాన్ 0 అంటే దాని అర్థం ఆల్రెడీ నెగిటివ్ వాల్యూస్ లెస్ దాన్ పాజిటివ్ వాల్యూస్ ఆల్సో. am I correct? నెగిటివ్ వాల్యూస్ 0 కంటే తక్కువ అంటే దాని అర్థము పాజిటివ్ వాల్యూస్ కంటే కూడా తక్కువ అని అర్థం. ఎందుకు అంటే 0 కంటే పాజిటివ్ వాల్యూస్ అన్ని పెద్దవే, అంటే 0 ఈజ్ లెస్ దాన్ పాజిటివ్ వాల్యూస్. రైట్, దీన్ని మనం ఇంకెలా రాయొచ్చు? పాజిటివ్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. అంతే కదా, ఇక్కడ ఉండే ఏ వాల్యూ అయినా 0 కంటే పెద్దగానే ఉంటుంది. 0 is the least value in 0 is the least value in whole number system, right? So for example, నేను 3, 4 అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది పెద్దదంటే ఏం చెప్తారు? నెంబర్ లైన్ మీద చూస్తారు, ఫస్ట్ 3 వస్తుంది, తర్వాత 4 వస్తుంది. సో అందుకని ఏమంటారు? 3 less than 4, రైట్? సిమిలర్లీ 0 and 4. ఇప్పుడు చెప్పండి, అగైన్ 0 less than 4. ఎందుకు అంటే ఏ పాజిటివ్ వాల్యూ అయినా, ఇక నేను ఏ సైన్ రిప్రజెంట్ చేయలేదు అంటే దీని అర్థం ఏంటి? ఇది ఒక పాజిటివ్ నెంబర్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక -4 అని రాశాను అనుకోండి, అదొక నెగిటివ్ నెంబర్. అదే +4 అని రాస్తే ఇది +4 అని అర్థం, పాజిటివ్ నెంబర్. అసలు ఏ సైన్ రాయకపోయినా కూడా అది ఒక పాజిటివ్ నెంబర్ అని అర్థం. సో ఈ పాజిటివ్ నెంబర్ వాల్యూస్ ఎప్పుడైనా 0 కంటే పెద్దగా ఉంటాయి. రైట్, రైట్, ఓకే, అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను -3, 0 అని ఇచ్చాను. ఆల్రెడీ మనం ఏమని అనుకున్నాము? నెగిటివ్ వాల్యూస్ అన్ని 0 కంటే చిన్నవే అని అనుకున్నామా లేదా? సో -3 ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 0. am I correct? ఎస్. సరే, -3, 2. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ 2 అని రాశానంటే దీని అర్థం ఏంటి? ఇది +2 -2? +2. నేను -2 అని రాయనంత సేపటి వరకు అది +2 అనే అర్థము. ఒకవేళ నేను -2 అని రాస్తే అప్పుడు అది నెగిటివ్ వాల్యూ అని అర్థం. సో ఇప్పుడు దీన్ని ఏమని చదవాలి? -3, 2. ఏది పెద్దది రెండిట్లో? సో ఓన్లీ అబ్సల్యూట్ వాల్యూ అంటే న్యూమరికల్ వాల్యూ చూస్తే 3 పెద్దది, కానీ 3కి ఏ సింబల్ ఉంది? మైనస్ సింబల్ ఉంది. సో ఇది నెగిటివ్ నెంబర్. నెగిటివ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ లెస్ దాన్ పాజిటివ్ నెంబర్స్. -3 less than 2. am I correct? రైట్. ఇప్పుడు నేను ఇవి చెప్పాను కదా, మీరు నాకు కొన్ని మీరు చెప్పాలి, ఓకేనా? రైట్, 5, 0, 7, 5, 7 -5. ఈ డాష్ లో నేను లెస్ దాన్ సింబల్ పెట్టాలా, గ్రేటర్ దాన్ సింబల్ పెట్టాలా? 5కి 0కి 5 పెద్దదా, 0 పెద్దదా? రైట్, 5 ఈజ్ గ్రేటర్ దాన్ 0. రైట్, అన్ని పాజిటివ్ నెంబర్స్ 0 కంటే పెద్దవి, అవి మనకు తెలుసు. 7, 5, ఈ రెండిట్లో ఏది పెద్దది? 7 గ్రేటర్ దాన్ 5. వి నో దిస్, ఇది మనం ఫస్ట్ క్లాస్ నుంచి నేర్చుకుంటుంది. రైట్, 7 -5. ఇప్పుడు చెప్పండి, మనం సైన్ ని ఇగ్నోర్ చేసినా గానీ 7 5 కంటే పెద్దదే, కానీ ఇక్కడ సైన్ చూసుకుంటే
Positive numbers are always greater than negative numbers. So 7 is greater than -5. Right. -7, 5. ఇప్పుడు చెప్పండి ఏది పెద్దది? చూడండి, మీరు సైన్ ఇగ్నోర్ చేస్తేనేమో 7 పెద్దది, 5 చిన్నది. కానీ ఇక్కడ సైన్ కూడా ఇంపార్టెంటే కదా. సైన్ చూస్తే ఏమైతుంది? -7. అంటే ఇది ఒక నెగిటివ్ నెంబర్. నెగిటివ్ నెంబర్ ఆర్ ఆల్వేస్ స్మాలర్ దాన్ పాజిటివ్ నెంబర్స్. -7 less than 5. రైట్. -7 + 7. ఇప్పుడు ఏది పెద్దది? ఆబ్వియస్లీ +7. వెరీ గుడ్. ఎందుకు అనంటే నెగిటివ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ స్మాలర్ దాన్ పాజిటివ్ నెంబర్స్. రైట్. ఇప్పుడు చూడండి, -7 -5. ఇప్పుడు చెప్పండి, ఈ రెండు నెగిటివ్ నెంబర్సే. రైట్. మీరు సైన్ ఇగ్నోర్ చేయండి, సైన్ ని పట్టించుకోకండి. సైన్ పట్టించుకోకపోతే ఏమవుతుంది? 7 ఈజ్ గ్రేటర్ దాన్ 5. కానీ ఇక్కడ ఇది ఫస్ట్ నెంబర్ చూసేటప్పుడేమో సైన్ ఇగ్నోర్ చేయండి. మామూలుగా 7 5. 7 5 కంటే పెద్దది. కానీ ఇక్కడ -7 ఉండడం వల్ల -7 అనేది -5 కంటే చిన్నది. ఈజ్ దిస్ క్లియర్? అంటే ఇప్పుడు నేను -5 గ్రేటర్ దాన్ -7. చూడండి, -1 -2 -3 -4 -5. ఫస్ట్ -5 వస్తుంది, తర్వాత -7 వస్తుంది. సో నెంబర్ లైన్ మీద కూడా లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతూ ఉంటే మనకి ఫస్ట్ -5 వస్తుంది, తర్వాత -7 వస్తుంది. సో మనం లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతూ ఉంటే వాల్యూస్ తగ్గుతూ ఉంటాయి. ఈజ్ దిస్ క్లియర్ నానా? ఎస్, ఇట్ ఈస్ క్లియర్. చూడండి నానా. రైట్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను -5 -25 +20 ఇలా రాశాను అనుకోండి. సో ఈ సైన్ ఇగ్నోర్ చేసి ఓన్లీ వాల్యూస్ వరకే మనం తీసుకుంటే దాన్ని అబ్సల్యూట్ వాల్యూ అంటారు. పోయిన క్లాస్ లో మనం నేర్చుకున్నాం. అబ్సల్యూట్ వాల్యూ అంటే -5 అబ్సల్యూట్ వాల్యూ ఏమవుతుంది? 5. ఏంటిది అబ్సల్యూట్ వాల్యూ? 5. అంటే ఏం చేయాలి? అబ్సల్యూట్ వాల్యూ రాయాలంటే సైన్ ని ఇగ్నోర్ చేసి రాయాలి. నేను సైన్ అనేది రాయొద్దు. -25 అబ్సల్యూట్ వాల్యూ ఏమవుతుంది? 25. వెరీ గుడ్. 20 కి అబ్సల్యూట్ వాల్యూ 20. -30 కి 30. సో ఏం చేయాలి? అబ్సల్యూట్ వాల్యూ రాయాలంటే నేను అబ్సల్యూట్ వాల్యూ రాయాలి అంటే నథింగ్ బట్ దాని సైన్ తీసేసి రాసేయాలి. న్యూమరికల్ వాల్యూ ఒక్కటి రాస్తే దాని అబ్సల్యూట్ వాల్యూ అంటారు. మనం మన ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాం. ఇక్కడ వరకు ఈ టాపిక్ అంతా మనం మన ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాం. ఇప్పుడు మనము నెంబర్ లైన్ మీద 2 ఇంటీజర్స్ ని ఎలా యాడ్ చేయాలో చూద్దాము. ఓకేనా? అవునా, మనం ఇప్పుడు ఇంటీజర్స్ గురించి నేర్చుకుంటున్నాం కదా. ఈ ఇంటీజర్స్ ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామని అనుకున్నాము? ఏ సిచ్యుయేషన్స్ లో యూజ్ చేస్తాం అనుకున్నాము? ఎగ్జాంపుల్ కి నేను మీకు కొన్ని చెప్పాను. ఎలా, ఒకవేళ మనం గనక సి లెవెల్ ని 0 అనుకుంటే సి అడుగున ఈదుతున్న చేపని మనమేమో నెగిటివ్ వాల్యూతో రిప్రజెంట్ చేస్తాం. ఇదో ఫర్ ఎగ్జాంపుల్ ఇదో 30 feet కింద ఉంది అనుకుందాం. అలాగే పైన ఒక చెట్టు ఉంది, ఈ చెట్టు హైట్ 20 feet అనుకుందాం. ఇప్పుడు ఈ చెట్టు హైట్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? ఈ ఫిష్ ఎంత లోతులో ఈదుతుందని దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? చెట్టు హైట్ నేమో +20 అని, ఈ ఫిష్ ఈదుతున్న ప్లేస్ నేమో -30 అని చెప్పి రిప్రజెంట్ చేస్తాము అని అనుకున్నామా లేదా? ఎందుకు అంటే మనం ఈ సి లెవెల్ ని 0గా తీసుకున్నాము. సి లెవెల్ ఏం తీసుకున్నాం? 0గా తీసుకున్నాం. ఈ 0 కంటే కింద ఉన్నాయన్ని నెగిటివ్ అని, పైన ఉన్నాయన్ని పాజిటివ్ అని తీసుకున్నాము. అవునా కదా? రైట్. అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ల్యాండ్ అనుకుందాం. ఈ ల్యాండ్ మీద ఒక పీక్ ఉంది, ఒక కొండ ఉంది. ఈ కొండ పైన, ఈ కొండ హైట్ ని రిప్రజెంట్ చేసేటప్పుడు మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము? ఇదో 3000 feet అనుకుందాం. దీన్ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఎలా చేస్తాము? ఎప్పుడైనా హైట్ ని రిప్రజెంట్ చేసేటప్పుడు మనము పాజిటివ్ వాల్యూస్ తో రిప్రజెంట్ చేస్తాము. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వెల్ ఉంది అనుకుందాము. ఈ వెల్ ఒక లోతుని రిప్రజెంట్ చేసేటప్పుడు మనం దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? -200 feet అని అలా నెగిటివ్ వాల్యూస్ తో రిప్రజెంట్ చేస్తాము. ఆమె కరెక్ట్? రైట్. అలానే ఇంకా కొన్ని కూడా మనం నేర్చుకున్నాము. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎక్స్చేంజ్ లో ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, దాన్ని పాజిటివ్ వాల్యూతో, మనకి లాస్ వస్తే దాన్ని నెగిటివ్ వాల్యూతో కూడా రిప్రజెంట్ చేస్తామని నేర్చుకున్నాము. సో
ఇంటీజర్స్ మనం రియల్ లైఫ్ లో ఏ సిచ్యువేషన్స్ లో యూజ్ చేస్తామో మనం ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాము. ఇదేనా నెంబర్ లైన్? మిడిల్లో ఏముంది నెంబర్ లైన్ కి? మధ్యలో 0 ఉంది. 0కి రైట్ సైడ్ మొత్తం ఏమున్నాయి? పాజిటివ్ వాల్యూస్. లెఫ్ట్ సైడ్ మొత్తం నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి. అంతేనా? 0కి రైట్ సైడ్ మొత్తం పాజిటివ్ వాల్యూస్, లెఫ్ట్ సైడ్ మొత్తం నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి. సో ఈ పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్, ఈ 0 ఇవన్నీ కలిపి ఏమనాలి? ఇంటీజర్స్ అనాలి. రైట్. ఇప్పుడు మనం ఎడిషన్ చూద్దాము. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుందే 2 + 3. చెప్పండి, 2 అంటే ఎక్కడ ఉంటది? ఇక్కడ ఉంటది. రైట్. 2 + 3 అంటే ఏం చేయాలి నేను? 1 2 3, ఇది 4, ఇది 5. సో ఏమవుతుంది? 2 + 3 చేస్తే +1 +1 +1 చేస్తే ఎందుకు వచ్చింది? 5 వచ్చింది. సో 2 + 3 = 5. రైట్. 1 + 4 అంటే నేను ఏం చేయాలి? 1 దగ్గర నుంచి 4 లీప్స్ తీసుకోవాలి. అంటే 1 + 4 టైమ్స్ నేను జంప్ చేయాలి. రైట్. చూద్దాం. +4 ఎలా చేస్తాను? ఇక్కడ 1 ఫస్ట్ 1 దగ్గర ఉన్నాను. 1 దగ్గర నుంచి +1 +1 +1 +1 1 యాడ్ చేస్తే 2 +1 3 4 5. సో 1 + 4 ఎక్కడికి వచ్చింది? 5 వచ్చింది. సో నెంబర్ లైన్ లేకుండా చెప్పండి. ఇప్పుడు నెంబర్ లైన్ చూడకుండా ఇప్పుడు 7 + 5 ఎంత చెప్పండి? 7 + 5 12. రైట్. ఇదేంటిది? 2 పాజిటివ్ నెంబర్స్ ని నేను యాడ్ చేశాను. యాడ్ చేస్తే ఏమైంది? నాకు వాల్యూ కూడా పాజిటివ్ వచ్చింది. రైట్. ఇప్పుడు చూద్దాం. 2 + ఇప్పుడు నేను ఏదైనా ఒక నెంబర్ ని యాడ్ చేస్తే ఏం చేస్తున్నాను? ఏ నెంబర్ అయితే యాడ్ చేస్తున్నా అన్ని టైమ్స్ రైట్ సైడ్ మూవ్ అవుతున్నా. రైట్. పాజిటివ్ నెంబర్ యాడ్ చేసినప్పుడు. అదే ఒక నెగిటివ్ నెంబర్ ని యాడ్ చేస్తే ఏం చేస్తానో చూడండి. 2 + -1 2 + -1. ఇప్పుడు చూడండి, 2 అనేది ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది 2 అనేది. -1. సో 2కి నేను ఎంత యాడ్ చేయాలంటే -1 యాడ్ చేయాలంట. సో 2 + -1 అంటే సో ఏదైనా ఒక నెగిటివ్ నెంబర్ యాడ్ చేస్తే నా మూవ్మెంట్ రైట్ సైడ్ ఉండాలా, లెఫ్ట్ సైడ్ ఉండాలా? లెఫ్ట్ సైడ్ ఉండాలి. అదే పాజిటివ్ నెంబర్ యాడ్ చేస్తే రైట్ సైడ్ ఉండాలి. సో చూడండి, 2 నుంచి నేను ఎట్ సైడ్ మూవ్ అవుతున్నాను? లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతున్నాను. సో -1 ఎక్కడికి వచ్చింది? 2 లోంచి -1 పోతే ఎందుకు వచ్చింది? 1. రైట్. 4 + -2 ఒక పాజిటివ్ నెంబర్, ఒక నెగిటివ్ నెంబర్ యాడ్ చేశాను. ఏమైంది? 4 దగ్గర ఉన్నాను. ఇప్పుడు 4 దగ్గర ఇక్కడ ఉన్నాను. ఇక్కడున్న నేను ఏం చేయాలి? -2 అనగానే సో నెగిటివ్ నెంబర్ యాడ్ చేస్తున్నా అనగానే నా మూవ్మెంట్ రైట్ సైడ్ ఉండాలా, లెఫ్ట్ సైడ్ ఉండాలా? లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఎన్ని మూవ్మెంట్స్? 2 మూవ్మెంట్స్. -1 -1 ఎక్కడికి వచ్చింది? 2 దగ్గరకు వచ్చింది. అంటే సో 4 + -2 = 2. రైట్. 5 - 2 చేద్దాం. 5 + -2 5కి -2 చేద్దాం. ఎంతకు వస్తుందో చూద్దాం. 5 అంటే ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంది. 5 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది 5. దీని నుంచి నేను ఎన్నిసార్లు లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి? 2 టైమ్స్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. 1 2 ఎక్కడికి వచ్చాను నేను? ఫైనల్ గా 3 దగ్గరకు వచ్చాను. రైట్. ఫస్ట్ 5 దగ్గర ఉన్నాను. -1 -1 2 టైమ్స్ మూవ్ అయితే ఎంత వచ్చింది మనకి? 3 వచ్చింది. సో ఒక్క నిమిషం మీరు అబ్జర్వ్ చేయండి నాన్న. 2 + -1 జనరల్ గా ఇది ఎలా వచ్చింది? 2 - 1 చేస్తే 1 వస్తుందా? 4 - 2 చేస్తే 2 వచ్చిందా? 5 - 2 చేస్తే 3 వచ్చింది. సో నార్మల్ సబ్ట్రాక్షన్ లెక్కే మనం వీటిని చేయొచ్చు. ఒక పాజిటివ్ నెంబర్ ని, ఒక నెగిటివ్ నెంబర్ ని యాడ్ చేస్తే మనం జనరల్ సబ్ట్రాక్షన్ ఎలా చేస్తామో అలానే వచ్చింది. రైట్.
ఇప్పుడు రెండు నెగిటివ్ నెంబర్స్ ని యాడ్ చేసి చూద్దాము. -2 -2 ప్లస్ -3. ఇది ఒక నెగిటివ్ నెంబర్, ఇది ఒక నెగిటివ్ నెంబర్. ఈ రెండింటిని నేను యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసేటప్పుడు ఒక నెగిటివ్ నెంబర్ని యాడ్ చేస్తే నా మూమెంట్ ఎట్ సైడ్ ఉండాలి? పాజిటివ్ సైడ్, అది రైట్ సైడ్ ఉండాలా, లెఫ్ట్ సైడ్ ఉండాలా? లెఫ్ట్ సైడ్. -2 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో రైట్ రాస్తాను. -4 -1. చూడండి, ఇక్కడ -2 ఉంది. దీనికి ఎంత యాడ్ చేయాలి? -3 యాడ్ చేయాలి. అంటే నా మూమెంట్ లెఫ్ట్ సైడ్ ఉండాలి. 1 2 3 -1 -1 -1. సో మొత్తం -3. రైట్. -2 నుంచి -3 చేస్తే ఎక్కడికి వెళ్ళాం? -5కి వెళ్ళాము. am I right? రైట్. -1 ప్లస్ -2. ఏం చేశాను? ఇది ఒక నెగిటివ్ నెంబర్, ఇది ఒక నెగిటివ్ నెంబర్. రెండు నెగిటివ్ నెంబర్స్ ని యాడ్ చేస్తున్నాను నేను. రెండు నెగిటివ్ నెంబర్స్ ని యాడ్ చేశాను. సో -1 అంటే ఎక్కడ ఉంటుంది? నెంబర్ లైన్ మీద ఇక్కడ ఉంటుంది. రైట్. దీనికి ఒక నెగిటివ్ నెంబర్ యాడ్ చేస్తాను. నెగిటివ్ నెంబర్ యాడ్ చేస్తే మూమెంట్ ఎప్పుడు ఎట్ సైడ్ ఉండాలి? లెఫ్ట్ సైడ్ ఉండాలి. చూడండి, లెఫ్ట్ సైడ్ అంటే ఎటు వస్తుంది? ఇక్కడ నుంచి ఫస్ట్ లీప్, నెక్స్ట్ సెకండ్ లీప్. -1 -1 ఎక్కడికి వచ్చింది? -2 -3. సో -3కి వచ్చింది. ఇప్పుడు మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి నాన్న. -2 -3 -2 ప్లస్ -3 అంటే ఏమైంది? మనం ఏం చేసాము? 2ని 3ని యాడ్ చేసాము. తర్వాత రెండిటికి నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి వచ్చిన రిజల్ట్ కూడా నెగిటివ్ సింబల్ పెట్టాము. అంతేనా? రెండు నెగిటివ్ నెంబర్స్ ని యాడ్ చేస్తే మనకు వచ్చిన నెంబర్ కూడా నెగిటివ్ నెంబరే వచ్చింది. ఇక్కడ చూడండి, -1 -2 యాడ్ చేస్తే ఏమొచ్చింది? మైనస్ నెంబరే వచ్చింది. am I కరెక్ట్? రైట్. రెండు పాజిటివ్ నెంబర్స్ ని యాడ్ చేస్తే చూడండి, ఇక్కడ నేను సింబాలిక్ గా రాస్తున్నాను. రెండు పాజిటివ్ నెంబర్స్ ని యాడ్ చేస్తే నాకు పాజిటివ్ నెంబరే వచ్చింది. రెండు నెగిటివ్ నెంబర్స్ ని యాడ్ చేస్తే నాకు ఆన్సర్ కూడా నెగిటివే వచ్చింది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రెండు పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే వచ్చిన ఆన్సర్ కూడా పాజిటివే. రెండు నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ కూడా నెగిటివే వచ్చింది. am I కరెక్ట్? ఇక్కడ మనకి నెగిటివ్ వచ్చిందా? రైట్. ఇప్పుడు చూడండి, నేను ఈ నెంబర్ లైన్ మీద కాకుండా జనరల్ గా అడుగుతున్నా. చెప్పండి. -7 ప్లస్ -5. ఇప్పుడు ఏం చేయాలి? ఇందాక ఏం చేసాము? 2 + 3 5 చేసాము. వచ్చిన దానికి నెగిటివ్ సింబల్ పెట్టాము, ఎందుకంటే రెండింటికి నెగిటివ్ సింబల్ ఉంది కాబట్టి. ఇక్కడ కూడా అంతే. 1 + 2 3 చేసాము. రెండింటికి నెగిటివ్ సింబల్ ఉంది కాబట్టి నెగిటివ్ పెట్టాము. ఇక్కడ కూడా ఏం చేయాలి మరి? -7 ప్లస్ -5 అంటే 7 + 5 12 చేసి రెండింటికి నెగిటివ్ సింబల్ ఉంది కాబట్టి వచ్చిన నెంబర్ కూడా నెగిటివ్ సింబల్ పెట్టాలి. ఈజ్ దిస్ క్లియర్? ఎస్, ఇట్ ఈస్ క్లియర్. నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, చేయండి మీరు. -5 ప్లస్ -4. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? ఇప్పుడు కూడా ఏం చేయాలి? రెండు నెగిటివ్ వాల్యూస్. సో ఏం చేయాలి? రెండు నెగిటివ్ వాల్యూస్ ని యాడ్ చేయాలంటే ఫస్ట్ నెంబర్స్ ని యాడ్ చేయాలి. 5 4 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 9 వస్తుంది. రెండింటికి నెగిటివ్ సింబల్ ఉంది కాబట్టి వచ్చిన ఆన్సర్ కూడా నెగిటివ్. ఈజ్ దిస్ క్లియర్? ఎస్, ఇట్ ఈస్ క్లియర్. చూడండి, ఇక్కడ మనం ఏం చేసాము? రెండు పాజిటివ్స్ యాడ్ చేసాము, వచ్చిన ఆన్సర్ కూడా పాజిటివ్. రెండు నెగిటివ్స్ యాడ్ చేసాము, వచ్చిన ఆన్సర్ కూడా నెగిటివ్. ఇక్కడ ఏం చేసాము? ఒక పెద్ద పాజిటివ్ నెంబర్ తీసుకొని దానికి ఒక చిన్న నెగిటివ్ నెంబర్ యాడ్ చేసాము. సో ఇప్పుడు పెద్ద నెగిటివ్ నెంబర్ తీసుకొని చిన్న పాజిటివ్ నెంబర్ యాడ్ చేసి చూద్దాం ఏమవుతుందో. ట్రై చేద్దాం. మనకు కూడా తెలియదు కదా ఏమవుతుందో. ఇప్పుడు చూద్దాం, చెక్ చేద్దాం. విజిబుల్ నానా? ఇక్కడ రాయనా నేను? రైట్, చూడండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నా? -2 + 1 ఇవే వాల్యూస్ తీసుకుంటున్నా, వీటికి నెగిటివ్ తీసుకుంటున్నా. -4 + 2 చూడండి నాన్న. -2 ఆల్రెడీ మీకు చెప్పాను, ఏదైనా ఒక నెగిటివ్ నెంబర్ ని యాడ్ చేస్తే దాని మూమెంట్ ఎట్ సైడ్ ఉండాలి? రైట్ సైడా లెఫ్ట్ సైడా? నెగిటివ్ నెంబర్ ని యాడ్ చేస్తే లెఫ్ట్ సైడ్ మూమెంట్ ఉంటుంది. పాజిటివ్ నెంబర్ ని యాడ్ చేస్తే రైట్ సైడ్ మూమెంట్ ఉంటుంది.
నాకు అందరి దగ్గర నుంచి ఆన్సర్ రావాలి. మళ్ళీ నేను ఒకసారి క్వశ్చన్ అడుగుతున్నాను, వినండి. ఒక నెంబర్ కి ఏదైనా ఒక పాజిటివ్ నెంబర్ యాడ్ చేస్తే నెంబర్ లైన్ మీద ఎట్ సైడ్ మూవ్ అవుతుంది, రైట్ సైడ్ మూవ్ అవుతుంది. క్లియర్? ఎస్. ఏదైనా ఒక నెంబర్ కి నెగిటివ్ వాల్యూ యాడ్ చేస్తే ఆ నెంబర్ ఎట్ సైడ్ మూవ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. ఎస్, ఇట్ ఈస్ క్లియర్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నాకు దీనికి ఆన్సర్ చెప్పండి. -2 ఎక్కడ ఉంటుంది నెంబర్ లైన్ మీద? ఇక్కడ ఉంది. -2 +1 1 నేను యాడ్ చేయాలి. 1 చేస్తే ఎట్ సైడ్ మూవ్ అవుతుంది, రైట్ సైడా లెఫ్ట్ సైడా? పాజిటివ్ కాబట్టి రైట్ సైడ్ మూవ్ అవుతుంది. +1. సో ఆన్సర్ ఎంత వచ్చింది నాకు? -1 వచ్చింది. రైట్. -4 +2. -4 అంటే ఇక్కడ ఉంది, +2 చేయాలి. 1 2. నేను ఎందుకు రైట్ సైడ్ మూవ్ అయ్యాను? ఎందుకు అంటే నేను యాడ్ చేసేది పాజిటివ్ నెంబర్ కాబట్టి. రైట్. +1 +1 -4 కాస్త ఏమైంది? -2 అయింది. ఇప్పుడు చూడండి నాన్న, బాగా అబ్జర్వ్ చేయండి. -2 +1 ఆన్సర్ ఎంత వచ్చింది? -1 వచ్చింది. -4 +2 -2 వచ్చింది. చూడండి, బాగా అబ్జర్వ్ చేస్తే ఒక నెగిటివ్ వాల్యూ, ఒక పాజిటివ్ వాల్యూ యాడ్ చేస్తే ఏమొచ్చింది? జనరల్ సబ్ట్రాక్షన్ లెక్కే చేసి పెద్ద నెంబర్కి ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ పెట్టాము. రైట్. ఇక్కడ 2లో 1లో ఏది పెద్దది? 2 పెద్దది. సో 2కి ఏ సింబల్ ఉంది? నెగిటివ్ వాల్యూ ఉంది. సో మనం వచ్చిన రిజల్ట్ కూడా నెగిటివ్ పెట్టాం. 4 2. పెద్ద నెంబర్కి ఏ సింబల్ ఉంది? మైనస్ సింబల్ ఉంది. సో ఆన్సర్ కూడా ఏం పెట్టాం? మైనస్ సింబల్ పెట్టాం. సేమ్ ఇక్కడ కూడా అదే చేసామా? ఇక్కడ కూడా అదే చేసాము. ఒక పాజిటివ్ ని ఒక నెగిటివ్ ని యాడ్ చేస్తే మనం ఏం చేయాలి అంటే జనరల్ సబ్ట్రాక్షన్ చేసి పెద్ద నెంబర్ కి ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ పెట్టేసేయాలి. ఓకేనా? ఇక్కడ కూడా 5 -2 5 + -2 ఏం చేసాము? 5 నుంచి 2 సబ్ట్రాక్ట్ చేసి 3 రాసాము. 5 పెద్దది కాబట్టి పెద్ద నెంబర్ కి పాజిటివ్ సింబల్ ఉంటే పాజిటివ్ సింబల్ పెట్టాము. ఇక్కడ కూడా అంతే. చూడండి, ఇక -5 +2 అనుకుందాము. ఇప్పుడు చెప్పండి, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఏం చేయాలి మనం? అప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. 5 నుంచి 2 చేస్తే 3 వస్తుంది. పెద్ద నెంబర్ కి ఏ సింబల్ ఉంది? నెగిటివ్ సింబల్ ఉంది. సో నెగిటివ్ ఆన్సర్. ఈజ్ దిస్ క్లియర్? సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది రెండు కాన్సెప్ట్లు. ఇప్పటిదాకా చెప్పినవన్నీ చూసారు కదా. 2 కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, మొత్తంగా గుర్తుండిపోతుంది. 2 పాజిటివ్ వాల్యూస్ ని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ కూడా పాజిటివ్. 2 నెగిటివ్ వాల్యూస్ ని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ కూడా నెగిటివ్. ఆమె కరెక్ట్? 2 పాజిటివ్స్ ఇచ్చినా మనం యాడ్ చేస్తాం, పాజిటివ్ సింబల్ పెడతాం. 2 నెగిటివ్స్ ఇచ్చినా యాడ్ చేస్తాం, నెగిటివ్ సింబల్ పెడతాం. అదే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఇస్తే ఏం చేస్తాం? సబ్ట్రాక్షన్ చేస్తాం. సబ్ట్రాక్షన్ చేసి పెద్ద నెంబర్ కి ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ పెడతాము. చూడండి, ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం. 5 + -2 5 + -2 3 వచ్చింది. -5 + 2 -3 వచ్చింది. ఏంటి తేడా? ఇక్కడేమో పెద్ద నెంబర్ కి పాజిటివ్ ఉంది, ఇక్కడేమో పెద్ద నెంబర్ కి నెగిటివ్ ఉంది. సో ఆన్సర్ ఇక +3 వస్తే ఇక -3 వచ్చింది. చూడండి, ఇక్కడ ఒక్కసారి ఎగ్జాంపుల్ చూడండి మీరు. 5 + -2 5 + -2 చేస్తే ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఎందుకు అంటే ఇది ఒక పాజిటివ్, ఇది ఒక నెగిటివ్. యాడ్ చేస్తే ఏం చేసాము? రెండు ఆపోజిట్ సింబల్స్ యాడ్ చేయాలంటే ఫస్ట్ సబ్ట్రాక్ట్ చేయాలి. 5 నుంచి 2 చేస్తే 3 వస్తుంది. వచ్చిన దానికి పెద్ద సింబల్ ఏది ఉంటే అది పెట్టేసాం. ఇక్కడ కూడా అంతే. -5 + 2 అంటే 2 ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 5 to 3 వస్తుంది. 5 - 2. సో పెద్ద నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టేశాను. ఓకేనా? రైట్. సో ఇది ఎడిషన్ అన్నమాట. ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్స్. ఫస్ట్ విన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. నెక్స్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. అది మీరు ఏం విన్నారు, ఏం అర్థమైంది అనేది మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది అన్నమాట. సో
ఏవైనా రెండు ఇంటీజర్స్ ని యాడ్ చేస్తే ఎలా ఉంటది? రెండు పాజిటివ్ ఇంటీజర్స్ ని యాడ్ చేస్తే ఆన్సర్ ఎలా వస్తుంది? రెండు పాజిటివ్ ఇంటీజర్స్ ని యాడ్ చేస్తే ఎలా వస్తుంది? రెండు నెగిటివ్స్ ని యాడ్ చేస్తే ఎలా వస్తుంది? ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ని యాడ్ చేస్తే ఎలా వస్తుంది అనేది మనకి అక్కడ తెలుస్తుంది అన్నమాట. చూడండి నాన్న, నేను ఒక సిమ్యులేషన్ షేర్ చేస్తాను. చూడండి నాన్న, ఇక్కడ మనకి ఏముంది? -5 + 3 అంటే ఒక పాజిటివ్ ని ఒక నెగిటివ్ ని యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే మనం ఏమని అనుకున్నాము? రెండు ఆపోజిట్ సైన్స్ ని యాడ్ చేయడం అంటే నథింగ్ బట్ సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్ చేస్తాము. సబ్ట్రాక్షన్ చేసి వచ్చిన దాంట్లో ఏ నెంబర్ కి పెద్ద నెంబర్ కి ఏ సింబల్ ఉంటే ఆన్సర్ కి ఆ సింబల్ పెడతాం. ఇక్కడ 5 3 లో 5 పెద్దది, దానికి ఏ సింబల్ ఉంది? మైనస్ సింబల్. సో వచ్చిన ఆన్సర్ కి కూడా మైనస్ సింబల్ పెట్టేశాము. రైట్. ఇదే కనుక మనం నెంబర్ లైన్ మీద చూస్తే చూడండి, 5 అంటే ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది, -5. ఐ రైట్? -5 ఇక్కడ ఉంటుంది. దీనికి +3 అంటే ఎన్నిసార్లు? 1 2 3. 3 టైమ్స్ రైట్ సైడ్ మూవ్ అయితే ఎక్కడికి వచ్చాము? -2 దగ్గరికి వచ్చాము. కానీ ప్రతిసారి మనం నెంబర్ లైన్ మీద చూడగలమా? చూడలేము. సో మనం ఏం చేయాలి? ఓరల్ గా జనరల్ గా నేర్చుకోవాలి. రైట్. ఇప్పుడు చూడండి, -4 -2 అంటే ఇక్కడ ఉంటుంది. -2 + 3 1 2 3 ఎక్కడికి వచ్చింది? 1 దగ్గరికి వచ్చింది. సో ఇక్కడ కూడా ఏమైంది? రెండు ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి. రెండు ఆపోజిట్ సైన్స్ ఉంటే ఏం చేయాలి? మనం సబ్ట్రాక్షన్ చేసేయాలి. 3 లోంచి 2 పోతే 1. ఈ రెండిట్లో పెద్ద నెంబర్ ఏంటి? 3 పెద్దది కాబట్టి 3 కి పాజిటివ్ సింబల్ ఉంది. సో ఆన్సర్ కి కూడా పాజిటివ్ నెంబర్. రైట్. రైట్. చూడండి అన్న, మనం నెంబర్ లైన్ చూసాము. 0 1 -1. మనం ఏమని నేర్చుకున్నాము? -1 + 1 ఉందనుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? -1 అంటే ఇక్కడ ఉంటుంది, దీనికి +1 యాడ్ చేయాలంటే ఒక సింబల్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది. సో ఎంత వచ్చింది ఆన్సర్? 0 వచ్చింది. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను -2 + 2 చేశాను అనుకోండి, అప్పుడేమొస్తుంది? ఇప్పుడు కూడా 0 వస్తుంది. సో ఏంటి అంటే రెండు సేమ్ వాల్యూస్ ని ఆపోజిట్ సైన్, ఇక్కడ -2 ఇక్కడ +2, ఆపోజిట్ సైన్ ఉన్న సేమ్ వాల్యూస్ ని యాడ్ చేస్తే ఏమవుతుంది? నాకు 0 వస్తుంది. ఈజ్ దిస్ క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ 7 + -7 ఎంత వస్తుంది? 7 -7 అంటే రెండు ఆపోజిట్ సైన్స్, సేమ్ వాల్యూ ఆపోజిట్ సైన్, ఎంత వస్తుంది? 0 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 + -10 ఇప్పుడు ఎంత వస్తుంది? అగైన్ 0. రైట్. -12 + 12 ఇప్పుడు ఎంత వస్తుంది? 0. ఇప్పుడు ఇట్లాంటి కేసెస్ లో దీన్ని ఏమనాలి? -1 ఈజ్ ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ +1. ఎడిటివ్ ఇన్వర్స్. ఏ వాల్యూనైతే మనం యాడ్ చేస్తే మనకి 0 వస్తుందో దాన్ని ఎడిటివ్ ఇన్వర్స్ అంటారు. ఇప్పుడు నేను -1 కి ఏం యాడ్ చేస్తే నాకు 0 వచ్చింది? +1 యాడ్ చేస్తాను. సో ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -1 ఈస్ +1. సిమిలర్లీ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ +1 ఈస్ -1. ఓకేనా? వైస్ వర్సా. రైట్. ఇప్పుడు +10 కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏమైంది? -10. -10 కి ఎడిటివ్ ఇన్వర్స్ +10. రైట్. అలాగే -25 కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏం చెప్పండి?
ప్లస్ 25. వెరీ గుడ్. -50కి +50. ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? +50. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటంటే ఏ నెంబర్ కి అయితే మనం ఒక వాల్యూ యాడ్ చేస్తే 0 వస్తుందో దానిని ఎడిటివ్ ఇన్వర్స్ అంటాము. ఇప్పుడు -25కి నేను ఏమి యాడ్ చేస్తే 0 వస్తుంది? నాకు +25. సిమిలర్లీ +25కి నేను ఏం యాడ్ చేస్తే 0 వస్తుంది? నాకు -25. am I right? సో ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి? ఏ వాల్యూనైతే మనం ఇచ్చిన నెంబర్ కి యాడ్ చేస్తే 0 వస్తుందో దానిని ఎడిటివ్ ఇన్వర్స్ అంటారు. పేరేంటి? ఎడిటివ్ ఇన్వర్స్. గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇప్పుడు మనం ఏం చూసాం ఇప్పటిదాకా? ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ ఆన్ నెంబర్ లైన్ చూసాము. నెంబర్ లైన్ ఎలా ఉంది? రైట్. 0 1 2 3 4 5 -1 -2 -3 -4 -5. ఇటు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఇటు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఎటైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. రైట్. ఇప్పుడు చూడండి, సబ్ట్రాక్షన్ చూద్దాం. -5 -2. ఇప్పుడు చెప్పండి, 5 - 2. 5 అంటే ఇక్కడ ఉంటుంది. ఇందులోంచి నేనేం చేసేయాలి? 2 సబ్ట్రాక్ట్ చేయాలి. 2 సబ్ట్రాక్ట్ చేయాలంటే నేను ఎట్ సైడ్ మూవ్ అవ్వాలి? లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవ్వాలి. 1 ఎన్నిసార్లు మూవ్ అవ్వాలి? 2 టైమ్స్ మూవ్ అవ్వాలి. 2. ఆన్సర్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. రైట్. 4 - 3 ఎంత? 1. రైట్. సో నెంబర్ లైన్ మీద చూద్దాం. 4 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది 4. -3 అంటే ఎన్నిసార్లు లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి? 3 టైమ్స్. 1 2 3. ఎంత వచ్చింది ఆన్సర్? 1 వచ్చింది. అంటే ఏం చేసాము? రెండు నెంబర్స్ ని సబ్ట్రాక్ట్ చేయడం ఎలా? జనరల్ సబ్ట్రాక్షన్ ప్రొసీజర్. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 12 - 5 ఎంత వస్తుంది? నెంబర్ లైన్ చూడకుండా చెప్పండి. 12 - 5 అంటే 7. రైట్. ఇది జనరల్ ప్రొసీజర్. ఏం చేశాను? ఒక పాజిటివ్ నెంబర్ లోంచి ఇంకొక పాజిటివ్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేశాను. రైట్. ఇప్పుడు ఏం చేస్తాను? ఒక పాజిటివ్ లో నుంచి ఇంకొక నెగిటివ్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 5 - -2. సేమ్ 4 - 3 చేశారు కదా, అంటే ఇక్కడ రెండు పాజిటివ్ నెంబర్స్. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాను? ఒక పాజిటివ్ నెంబర్ లోంచి ఇంకో నెగిటివ్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా 12 - -5. ఇప్పుడు ఏమైందో చూద్దాం. చూడండి, ఎప్పుడైనా సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఒక నెగిటివ్ నెంబర్ వస్తే ఏం చేయాలి? అప్పుడు సబ్ట్రాక్షన్ తర్వాత నెగిటివ్ నెంబర్ ఉంటే దానిని పాజిటివ్ గా కన్వర్ట్ చేయాలి. చూడండి, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అంటే 5 + 2. మైనస్ ఆఫ్ మైనస్ 4 + 3. 12 - ఆఫ్ మైనస్ 12 - ఆఫ్ -5 అంటే 12 + 5. సో ఇప్పుడు చెప్పండి, 5 + 2 అంటే ఎంత వస్తుంది? 7. 4 + 3 అంటే 7. 12 + 5 అంటే 17. సో ఎప్పుడైనా మైనస్ ఆఫ్ నెగిటివ్ నెంబర్ ఉంటే మనం ఏం చేయాలి? వాటిని యాడ్ చేయాలి. యాడ్ చేసి వచ్చిన సింబల్, వచ్చిన వాల్యూస్ కూడా, వచ్చిన రిజల్ట్స్ కూడా పాజిటివ్ వాల్యూయే పెట్టాలి. ఈజ్ దిస్ క్లియర్? ఎస్, ఇట్ ఈస్ క్లియర్. ఇక్కడ నేను చేసింది ఏంటి? ఒక పాజిటివ్ లో నుంచి ఒక నెగిటివ్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేశాను. అంతేనా? పాజిటివ్ నెగిటివ్ ఏం చేశాను? సబ్ట్రాక్ట్ చేశాను. ఒక పాజిటివ్ లో నుంచి ఒక నెగిటివ్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేశాను. am I right? రైట్. ఇప్పుడు ఏం చేద్దాము? ఒక నెగిటివ్ లో నుంచి ఒక పాజిటివ్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేద్దాము. -4 -3 -12 -5. ఓకేనా? -5 అంటే ఒక నెగిటివ్ నెంబర్. నెగిటివ్ నెంబర్ లోంచి ఏం సబ్ట్రాక్ట్ చేస్తున్నా? ఒక పాజిటివ్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఎప్పుడైనా
రెండు నెగిటివ్ అంటే ఒక నెగిటివ్ లో నుంచి ఇంకో పాజిటివ్ తీసేయడము అంటే నథింగ్ బట్ ఉన్న వాల్యూస్ ని యాడ్ చేయాలి. 5 + 2 ఎంత వస్తుంది? 7 వస్తుంది. వచ్చిన రిజల్ట్ కి ఏం చేయాలి? రెండు నెగిటివ్ వాల్యూస్ కాబట్టి వచ్చిన దానికి కూడా నెగిటివ్ సింబల్ పెట్టాలి. ఈజ్ దిస్ క్లియర్? ఇక్కడ చూడండి, -4 - 3 -4 - 3 అంటే ఏం చేయాలి? 4 ని 3 ని యాడ్ చేయాలి. వచ్చిన దానికి ఏ సింబల్ పెట్టాలి? రెండు నెగిటివ్ వాల్యూస్ కాబట్టి నెగిటివ్ సింబల్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు 1000 రూపీస్ అప్పు ఉంది ఒక అబ్బాయి దగ్గర, ఇంకొక అబ్బాయి దగ్గర 2000 రూపీస్ అప్పు ఉంది. సో మొత్తం అప్పు ఎంత ఉంది అంటే ఏం చెప్తారు? 3000 రూపీస్. ఆ 3000 రూపీస్ అప్పుని ఎలా చూపిస్తారు? మైనస్ లో చూపిస్తారు. సో ఈ రెండింటిని ఏం చేశారు? మీరు యాడ్ చేశారు. యాడ్ చేసి వచ్చిన దానికి నెగిటివ్ సింబల్ పెట్టారు. ఇక్కడ కూడా అంతే, -5 - 2 అంటే ఎంత? -7. సిమిలర్లీ -12 - 5 ఏం చేయాలి? 12 ని 5 ని యాడ్ చేయాలి. రైట్? 12 + 5 హౌ మచ్? 17. వచ్చిన దానికి ఏం చేయాలి? పాజిటివా నెగిటివా? రెండిటికి నెగిటివ్ సింబల్ కాబట్టి నెగిటివ్ సింబల్ పెట్టాలి. ఈజ్ దిస్ క్లియర్? ఎస్, ఇట్ ఈస్ క్లియర్. మనం ఏం చేసాము? ఒక పాజిటివ్ లో నుంచి ఒక పాజిటివ్ తీసేస్తే పాజిటివ్ వచ్చింది. రైట్? ఇక్కడ ఏం చేసాము? ఒక పాజిటివ్ లో నుంచి ఒక నెగిటివ్ తీసేసాము. ఇక్కడ ఏం చేసాము? ఒక నెగిటివ్ లో నుంచి ఒక పాజిటివ్ తీసేసాము. రైట్? రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ పాజిటివ్ పెద్దది, నెగిటివ్ చిన్నది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏం చేద్దాము? పాజిటివే చిన్నది తీసుకుందాము. రైట్? -5 -2 -4 -3 -12 -5. చూడండి అన్న, ఇందాక ఏం చేసాం? -మైనస్ ఉందంటే ఈ సింబల్ ని పాజిటివ్ గా కన్వర్ట్ చేసేసాం. సేమ్ ఇక్కడ కూడా అంతే. -5 యాజ్ ఇట్ ఈస్, -అంటే +2, సేమ్ -4 యాజ్ ఇట్ ఈస్, అంటే +3, సేమ్ -12 యాజ్ ఇట్ ఈస్, అంటే +5. రైట్? -5 + 2 సేమ్ మనం ఇందాక ఇక్కడ చేసినట్టే, ఒక దానికి నెగిటివ్ సింబల్, ఒక దానికి పాజిటివ్ సింబల్. అప్పుడు ఏం చేసాం? ఎడిషన్స్ లో పెద్ద నెంబర్ కి ఏ గుర్తుంటే ఆ గుర్తు పెట్టాము, ఆపరేషన్ మాత్రం సబ్ట్రాక్షన్ చేసాము. అంతేనా? -5 + 2 అంటే ఏంటి? 5 నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 3 వస్తుంది. పెద్ద నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ సింబల్ పెడతాము. నేను చిన్నగా రాస్తాను దీన్ని, సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. -5 -2 -4 -3 -12 -5. చూడండి, ఎప్పుడైనా ఏమని చెప్పాను? మైనస్ వచ్చింది అనగానే దాన్ని ఏం చేయాలి? పాజిటివ్ చేసేయాలి. -5 + 2 -4 -(-) అంటే +3 -(-) 12 + 5. ఇప్పుడు చెప్పండి, -5 + 2. మనం ఇందాక ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ యాడ్ చేస్తే ఏం చేసాము? ఎడిషన్ లో పెద్ద నెంబర్ కి ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ పెట్టాము. రైట్? -5 + 2 అంటే -3. 4 - 3 1 వస్తుంది. ఈ రెండిట్లో ఏది పెద్ద వాల్యూ? 4 పెద్దది. 4 కి సింబల్ ఉంది, మైనస్ సింబల్ ఉంది, మైనస్ పెట్టాము. ఇక్కడ కూడా అంతే. -12 + 5. 12 లో నుంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 7 వస్తుంది. పెద్ద నెంబర్కి ఏ సింబల్ ఉంది? మైనస్ సింబల్ ఉంది. సో మైనస్. ఈజ్ దిస్ క్లియర్? ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 2 సార్లు మైనస్ వచ్చింది అంటే -(-) ఇలా వచ్చింది అంటే ఇమీడియట్ గా మనం దాన్ని ఏం చేసుకోవాలి? ప్లస్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కూడా ఏం చేసాం? -(-) రాగానే ప్లస్ చేసేసాం. రైట్? ఒక పాజిటివ్ లో నుంచి ఒక నెగిటివ్ సబ్ట్రాక్ట్, ఒక పాజిటివ్ నుంచి ఒక పాజిటివ్ సబ్ట్రాక్ట్ చేయడం ఈజీయే. ఒక నెగిటివ్ లో నుంచి ఒక పాజిటివ్ సబ్ట్రాక్ట్ చేయడం కూడా చూసాము. రైట్? ఇక్కడ ఏం చేసాము? ఒక పాజిటివ్ లోంచి నెగిటివ్ సబ్ట్రాక్ట్ చేసాము, ఇక్కడేమో నెగిటివ్ లోంచి నెగిటివ్ సబ్ట్రాక్ట్ చేసాము.
రైట్? ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా సింపుల్‌గా ఉంటాయి నాన్న. విన్నప్పుడు అన్నీ అర్థమైనట్టే ఉంటాయి. బట్ ప్రాక్టీస్ చేస్తుంటే మాత్రం చాలా డౌట్స్ ఒస్తాయి. ఓకేనా? సో, ఈ డౌట్‌లన్నీ రాకుండా ఉండాలంటే ఏం జేయాలి? మోర్ ప్రాక్టీస్, మోర్ ప్రాక్టీస్. రైట్? ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. టెక్స్ట్ బుక్ షేర్ చేస్తున్నాను చూడండి. ఇది ఎక్సర్సైజ్ 6.2. 6.2లో థర్డ్ ప్రాబ్లమ్ చూడండి నాన్న. యాడ్ వితౌట్ యూజింగ్ నంబర్ లైన్. నంబర్ లైన్ యూజ్ చేయకుండా యాడ్ చేయాలంట. మన కండిషన్స్ గుర్తుంటే చాలా ఈజీ. ఒకటి చెప్తా గుర్తుపెట్టుకున్నానా, మీరు ఫస్ట్ క్లాస్‌లో ఉన్నప్పుడు మీకు నెంబర్స్ రాయడము కష్టంగా అనిపించింది. బట్ టైమ్ బీయింగ్ ఇప్పుడు నెంబర్స్ రాయమంటే ఎంత సింపుల్‌గా రాసేస్తారు. ఎడిషన్స్ చేయమంటే ఎంత సింపుల్‌గా చేసేస్తారు. రైట్? ఎందుకు తేడా వచ్చింది? ఎందుకంటే ప్రాక్టీస్ వచ్చింది. ఈ గ్యాప్‌లో మీరు చాలా సార్లు ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ ఇవన్నీ చేశారు. నెంబర్స్ బోల్డ్ అన్ని సార్లు రాశారు. సిమిలర్‌లీ ఇప్పుడు ఇంటిజర్స్ ఫస్ట్ ఇన్నప్పుడు కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. బట్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సింపుల్, నథింగ్. మీరు అబ్బా! ఈ డెడ్లీ టాపికా అంటారు. రైట్? సో, ప్రాక్టీస్ చేయండి మొత్తం. చూడండి ఫస్ట్ బిట్ ఏంటి థర్డ్‌లో? ఏ 11 ప్లస్ -7. బి బిట్ ఏంటి? -13 ప్లస్ ఆఫ్ +18. సి బిట్ ఏంటి? -10 ప్లస్ ఆఫ్ +19. డి బిట్ -250 ప్లస్ ఆఫ్ +150. ఓకేనా? చూడండి 11 ప్లస్ -7. 11లో నుంచి మనం ఏం చేయాలి? 7ని సబ్ట్రాక్ట్ చేయాలి. రైట్? ఒక పాజిటివ్, ఒక నెగెటివ్ ఉంది అంటే ఏం చేయాలి మనం ఫస్ట్? దాన్ని సబ్ట్రాక్ట్ చేసేయాలి ఇమీడియట్‌గా. ఒక పాజిటివ్, ఒక నెగెటివ్ ఉంది అంటే దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. 11 నుంచి 7 పోతే ఎంత వస్తది? 4 వస్తది. ఈ రెండిట్లో ఏది పెద్ద వాల్యూ? 11 పెద్ద వాల్యూ. 11కి ఏ సింబల్ ఉంది? పాజిటివ్ సింబల్ ఉంది. ఏ సింబల్ లేదంటే పాజిటివ్ ఉన్నట్టే కదా. సో మనం పాజిటివ్ పెట్టినా పెట్టకుండా నో ఇష్యూస్. రైట్? ఇక్కడ చూడండి -13 +18. సో దీని అర్థం ఏంటి? -13 +18. am I right? రైట్. సో ఒక నెగటివ్ వాల్యూ, ఒక పాజిటివ్ వాల్యూ ఉంది. ఏం చేయాలి అప్పుడు మనం? సబ్ట్రాక్షన్ చేయాలి. ఒక నెగటివ్ వాల్యూ, ఒక పాజిటివ్ వాల్యూ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. సో 18 లోంచి 13 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 5. చూడండి ఇప్పుడు ఈ రెండిట్లో ఏది పెద్ద వాల్యూ? 18 పెద్దది. 18కి ఏ సింబల్ ఉంది? పాజిటివ్ సింబల్ ఉంది. సో ఆన్సర్‌కి ఏమొస్తది? పాజిటివ్ సైన్ వస్తది. ఒకవేళ నేను పాజిటివ్ సింబల్ పెట్టకపోయినా అది బై డిఫాల్ట్ పాజిటివే. రైట్? ఇక్కడ చూడండి -10 ప్లస్ ఆఫ్ +19 అంటే ఏం చేయాలి? -10 +19. ఇప్పుడు చూడండి ఒక నెగటివ్, ఒక పాజిటివ్. ఏం చేయాలి? ఒక నెగటివ్, ఒక పాజిటివ్ ఉన్నాయంటే ఫస్ట్ ఇమీడియట్‌గా ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేసేయాలి. 19 - 10 చేసేస్తే ఎంత వస్తది? 9 వస్తది. ఈ రెండిట్లో ఏది పెద్ద వాల్యూ? 19 పెద్ద వాల్యూ. సో 19కి ఏ సింబల్ ఉంది? ప్లస్ సింబల్ ఉంది. సో ఆన్సర్ కూడా ప్లస్ సింబల్. రైట్? ఇక్కడ డి చూడండి -250 ప్లస్ ఆఫ్ +150 ప్లస్ ఆఫ్ +150. చూడండి ఒక నెగటివ్ వాల్యూ, ఒక పాజిటివ్ వాల్యూ ఉంటే ఏం చేయాలి? ఇమీడియట్ గా సబ్ట్రాక్షన్ చేసేయాలి. 250 లోంచి 150 పోతే ఎంత వస్తుంది? 100 వస్తుంది. సో ఈ రెండిట్లో ఏది పెద్ద వాల్యూ? 250 పెద్దది. దీనికి ఏ సింబల్ ఉంది? మైనస్ సింబల్ ఉంది. సో ఆన్సర్ కూడా ఏం రావాలి? మైనస్ సింబల్ రావాలి. ఇస్ దిస్ క్లియర్? రైట్. ఇంకొక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం ఎక్సర్సైజ్ లోనే.
చూడండి, నేను టెక్స్ట్ బుక్ షేర్ చేస్తున్నాను. ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి. ఫిఫ్త్ లో ఏ -7 ప్లస్ -9 ప్లస్ 4 ప్లస్ 16. రైట్. చూడండి, ఫస్ట్ అసలు జనరల్ ఎడిషన్ చూద్దాం. జనరల్ ఎడిషన్ ఎట్లుంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 + 4 + 6 + 5 అని ఇచ్చాను అనుకోండి. ఏం చేస్తారు? ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేసుకుంటారు. 2 + 4 6 వస్తుంది. ఈ 6 ఏం చేస్తారు? మళ్ళీ ఈ 6 యాడ్ చేస్తారు. 6 + 6 12 వస్తుంది. 12 వచ్చిన దాన్ని ఏం చేస్తారు? ఈ 5 యాడ్ చేస్తారు. అంతేనా? రైట్. స్టెప్ బై స్టెప్ వెళ్తారు. సిమిలర్లీ ఇక్కడ కూడా అదే చేద్దాం మనం. ఇక్కడ చూద్దాం. -7 ప్లస్ ఆఫ్ -9 అంటే ఏమొస్తుంది? -7 ప్లస్ ఆఫ్ మైనస్ అంటే -9 ప్లస్ 4 ప్లస్ 16. రైట్. -7 -9 రెండు నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఏం చేయాలి మనము? రెండు నెగిటివ్ నెంబర్స్ ని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ కూడా నెగిటివ్ సింబల్ పెట్టాలి. ఈ రెండింటిని నేను యాడ్ చేస్తున్నా. 7 + 9 16. సో వచ్చిన నెంబర్ రిజల్ట్ ఏం పెట్టాలి? నేను మైనస్ సింబల్ పెట్టాలి. +4 ఇది యాజ్ ఇట్ ఈస్ గా రాసేయాలి. +4 + 16. అంతేనా? ఇప్పుడు చూడండి, -16 + 4 + 16. సో ఇక్కడ చూడండి, -16 + 4 ఎంత వస్తుంది? ఒక నెగిటివ్ నెంబర్, ఒక పాజిటివ్ నెంబర్ ఉందంటే ఏం చేయాలి? ఇమీడియట్ గా సబ్ట్రాక్షన్ చేయాలి. 16 నుంచి 4 పోతే ఎంత? 12. 16 నుంచి 4 పోతే ఎంత? 12. కానీ పెద్ద నెంబర్ కి ఏ సింబల్ ఉంది? రెండిట్లో పెద్ద నెంబర్ ఏది? 16. 16 కి నెగిటివ్ సింబల్ ఉంది కాబట్టి నెగిటివ్ సింబల్. ఈ 16 యాజ్ ఇట్ ఈస్ +16. రైట్. -12 + 16 ఈ రెండు ఒక నెగిటివ్ సైన్, ఒక పాజిటివ్ సైన్. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు కూడా సబ్ట్రాక్షన్. 16 నుంచి 12 పోతే ఆన్సర్ 4. రెండిట్లో ఏది పెద్ద వాల్యూ? 16 పెద్దది. 16 పాజిటివ్ సైన్ ఉంది కాబట్టి దీన్ని కూడా పాజిటివ్ సింబల్. రైట్. సో ఏం చేశాను ఒక్కసారి రివైజ్ చేయండి. -7 ప్లస్ ఆఫ్ -9 ప్లస్ 4 ప్లస్ 16. ప్లస్ ఆఫ్ మైనస్ అంటే మైనస్ వస్తుంది. రైట్. -7 -9 ప్లస్ 4 ప్లస్ 16. ఏవైనా రెండు నెగిటివ్ నెంబర్స్ ఉంటే ఏం చేయాలి? ఇమీడియట్ గా వాటిని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ కూడా నెగిటివ్ పెట్టేయాలి. 7 9 16. సో వచ్చిన దానికి కూడా నెగిటివ్ సింబల్ -16. ఇది మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్ వచ్చింది. 4 16. ఇప్పుడు -16 + 4. సో రెండు ఆపోజిట్ సైన్స్ ఉంటే ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. ఆపోజిట్ సైన్ ఉంటే. సేమ్ సైన్ ఉంటే ఎడిషన్, ఆపోజిట్ సైన్ ఉంటే సబ్ట్రాక్షన్. ఇక్కడ ఆపోజిట్ సైన్ కాబట్టి ఏం చేస్తాం? సబ్ట్రాక్షన్ చేసి రిజల్ట్ లో పెద్ద నెంబర్కి ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ పెట్టా. రైట్. ఇక్కడ కూడా ఆపోజిట్ సైన్, అందుకే సబ్ట్రాక్షన్. పెద్ద నెంబర్కి పాజిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్. రైట్. ఇప్పుడు నేను మీకు ఒక క్విజ్ షేర్ చేస్తాను, చూడండి నాన్న. జస్ట్ ఇది ఒక మ్యాచ్ చేయాలి మనం. చూడండి, 4 + -4 ఇందాకే మనం చెప్పుకున్నాము. దాన్ని ఏమనాలి? ఎడిటివ్ ఇన్వర్స్. రెండు సేమ్ వాల్యూస్ ఆపోజిట్ సైన్ తో యాడ్ చేస్తే ఏమవుతుంది? మనకి 0 వస్తుంది. రైట్. 0. am I right? ఎస్. ఇక్కడ చూడండి, 20 - 17. 20 లో 17 పోతే ఎంత వస్తుంది? 3. వెరీ గుడ్. సో 3 దగ్గర పెట్టేద్దాం దీన్ని. 12 - 18 ఒక పాజిటివ్ వాల్యూ, ఒక నెగిటివ్ వాల్యూ. ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేసి పెద్ద నెంబర్కి ఏ సింబల్ ఉంటే అది పెట్టాలి. ఈ 12 - 18 లో ఏది పెద్దది? 18 పెద్దది. 18 కి నెగిటివ్ వాల్యూ ఉంది కాబట్టి వచ్చే రిజల్ట్ కూడా నెగిటివ్ ఉండాలి. 18 నుంచి 12 తీసేస్తే ఎంత వస్తుంది? 6. సో ఆన్సర్ ఈస్ -6. రైట్. ఇక్కడ చూడండి, 12 + -13 ప్లస్ ఆఫ్ మైనస్ అంటే -10 - 13. 10 - 13 అంటే ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. 13 నుంచి 10 పోతే 3 వస్తుంది. పెద్ద నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్ -3.
వావ్! సో వితౌట్ ఎక్స్‌ప్లనేషన్ మనం మళ్ళీ ట్రై చేద్దాము. ఈసారి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయకుండా ఫాస్ట్‌గా చేద్దాం ట్రై చేద్దాము. రైట్? చూడండి. 4 ప్లస్ మైనస్ 4 0. అండ్ -5 రెండిటికి సేమ్ సింబల్ ఉంది కాబట్టి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 10 వస్తుంది. రెండిటికి మైనస్ సింబల్ ఉంది కాబట్టి ఆన్సర్ -5. 2 - 7 ఎంత వస్తుంది? -2 రెండిటికి ఆపోజిట్ సైన్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. వచ్చిన దానికి నెగెటివ్ సింబల్ పెట్టాలి. -5 -8 -4 రెండిటికి నెగెటివ్ సింబలే. సో ఎడిషన్ చేసి వచ్చిన దానికి నెగెటివ్ సింబల్ పెట్టాలి. 8 + 4 12 -12 రైట్. 15 + 10 ఎంత? 25. చూడండి -9 + -4 అంటే ఎంత? -9 -4 రెండు నెగటివ్స్ కాబట్టి యాడ్ చేయాలి. 9 + 4 13 రెండిటికి మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ సింబల్ -13 రైట్. ఇక్కడ -10 + 17 రెండు ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. రెండు ఆపోజిట్ సింబల్స్ ఉంటే సబ్ట్రాక్షన్ చేసి పెద్దదానికి ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ పెట్టాలి. సో పెద్దదానికి ప్లస్ సింబల్ ఉంది కాబట్టి వచ్చేది ఎంత? +7. ఇక్కడ చూడండి 10 + -13 10 ప్లస్ ఆఫ్ మైనస్ అంటే 10 - 13 రెండు ఆపోజిట్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్షన్ చేసి పెద్దదానికి ఏ సింబల్ ఉంటే ఆ సింబల్. సో పెద్దదానికి మైనస్ కాబట్టి -3. 12 - 18 ఇప్పుడు చూడండి రెండు ఆపోజిట్ సింబల్స్. సో సబ్ట్రాక్షన్ 18 - 12 అంటే 6 కూడా ఏమవుతుంది మనకి? -6 ఎందుకంటే పెద్ద నెంబర్కి నెగిటివ్ ఉంది కాబట్టి. 20 - 17 ఎంత వస్తుంది? ఇది అందరికి తెలిసిందే 3. సబ్మిట్ ఆన్సర్స్. ఒకసారి ఆన్సర్స్ చెక్ చేసుకుందాం మనం ఎలా వచ్చినాయి అనేది. రెండు నెగిటివ్ నెంబర్స్ ని యాడ్ చేయమంటే మనం ఏం చేయాలి? రెండు నెగిటివ్స్ ని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ కి నెగిటివ్ సింబల్ పెట్టాలి. రెండు పాజిటివ్స్ ని యాడ్ చేయమన్నా సేమ్ వచ్చిన దానికి పెట్టేసేయాలి. రైట్. చూడండి రెండు పాజిటివ్ నెంబర్స్ ని యాడ్ చేశాను అనుకోండి, పాజిటివ్ నెంబరే వస్తుంది. రెండు నెగిటివ్ నెంబర్స్ ని యాడ్ చేసిన నెగిటివ్ నెంబరే వస్తుంది. అదే ఒక పాజిటివ్ ని ఒక నెగిటివ్ ని యాడ్ చేశాను అనుకోండి, అప్పుడేమవుతుంది? అప్పుడు ఏం చేయాలి అంటే సబ్ట్రాక్షన్ చేసి వచ్చిన రిజల్ట్ కి ఈ రెండిట్లో ఏది పెద్ద వాల్యూ అయితే ఆ పెద్ద వాల్యూకి ఉన్న సింబల్ పెట్టాలి. రైట్. అప్పుడు పెద్ద వాల్యూకి ప్లస్ ఉంటే ప్లస్ వస్తుంది, మైనస్ ఉంటే మైనస్ వస్తుంది. రైట్. ఇది ఎడిషన్ కి ప్రాసెస్. సబ్ట్రాక్షన్ ప్లస్ లో నుంచి ప్లస్ అంటే పాజిటివ్ లోంచి పాజిటివ్ తీసేసాను, అప్పుడు కూడా మళ్ళీ చూడండి నెగిటివ్ లో నుంచి నెగిటివ్ తీసేసాను, అప్పుడు కూడా ఈ రెండిట్లో సబ్ట్రాక్షన్ చేయాలి. రెండు ప్రాసెస్ లో సబ్ట్రాక్షన్ చేసి పెద్ద నెంబర్కి ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ పెట్టాలి. రైట్. ఈజ్ దిస్ క్లియర్? ఎస్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా -13 అని వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 11 - -13 వచ్చింది అనుకోండి, మైనస్ వచ్చిందంటే ఏం చేద్దాం? మైనస్ దాన్ని ప్లస్ చేయాలి. 11 + 13. 2 -5 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? 2 + 5 అని అర్థం. సో మైనస్ వస్తే దాన్ని ఏం చేయాలి? మనము ప్లస్ చేయాలి. ఓకేనా? రైట్. సో ఇంటికి వెళ్ళాక ఈ ప్రాబ్లమ్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ మోర్ బెటర్. సో మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉంటే డౌట్స్ వస్తూ ఉంటాయి. ఎన్ని డౌట్స్ వస్తే మీకు అంత బాగా అర్థమైనట్టు. రైట్. I hope you all enjoyed the session. I'm going to end the session. Jai Hind, Jai Bharat, Jai Vidya Shakti.